ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మనం ఇక్కడ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ జీవుడు ఒక ఊహా వస్తువని, ఒక ఊహాజనితమైనటువంటి మానసిక స్వప్న తుల్యమైన స్థితి అని గ్రహించలేకుండా ఉన్నాం. దీనికి కారణం కామక్రోధాది అరిషడ్ వర్గాలు ఈ మాయా నేనుని వెంటాడుతూ ఉన్నాయి. అసలు ఈ దేహాల జోలికి ఎందుకు పోవాలి? కోరికలు ఉండబట్టే కదా. ఎప్పుడైతే కోరిక జనించిందో సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ అహంకారానికి, ఈ దేహత్వ బుద్ధికి, ఆ తరువాత పరోక్ష జ్ఞానముతో, ఇంద్రియ వ్యాపారములతో ఒకదాని తర్వాత ఒకటి అది అనుభవించటం మొదలు పెడుతుంది. పోనీ అనుభవించేమన్నా మర్చిపోతుందా? ఇంగువకు కట్టిన గుడ్డ ఏ విధంగా అయితే ఇంగువ హరించుకుపోయిన వాసన గుడ్డలో మిగిలి ఉన్నట్లు, కోరికలు తీరిన తర్వాత కూడా పునరంటూ ఈ వాసనలు జీవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటాయి. జీవుడు అంటే ఒక మాయావి. దేహాలు మార్చుకుంటూ వాసనలని అనుభవిస్తూ ఆ దేహ సంబంధమైనటువంటి ఇంద్రియాలకి బానిసవుతూ కాలాన్ని గడుపుతూ తెచ్చుకున్న పిడికెడు ప్రార్థము అంతరించిపోతే మరొక దేహాన్ని ఆశ్రయిస్తూ పునరపి మరణం, పునరపి జననం అన్న రీతిలో ఈ మాయా నేను ఉంటుంది. కృష్ణ పరమాత్మ కూడా గీతలో ఇదే విషయాన్ని చెబుతూ, పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించిన దానికి పుట్టుక తప్పదు. పోనీ దేహం ఎన్నడన్నా చెప్పిందే అది పుట్టినట్టు? నీవు చెబుతున్నావు దేహం పుట్టుక నా పుట్టుక అంటూ. దేహం లేకపోతే నేను లేనంటున్నావు. బాగానే ఉంది. ఇంతకీ జీవుడెవరు? అటు ఆత్మ లేక అనాత్మ అయిన జడమైనటువంటి దేహమా? రెండూ కాకుండా రెంటితోటి కలిసి ఉండటం చాలా విచిత్రంగా లేదు. ముఖ్యంగా కర్మలు ఎవరు ఆచరిస్తున్నారు ఇక్కడ? తాను కర్త అనుకున్న వాడే ఆచరిస్తాడు. కర్తృత్వం ఉన్న చోట భోక్తృత్వాలు ఉంటాయి. కర్త అని నీవు అనుకున్నప్పుడు కర్మలు ఉంటాయి, కర్మ ఫలితాలు ఉంటాయి. అది మంచి కావచ్చు, అనుకూలం కావచ్చు, ప్రతికూలం కావచ్చు, మరి ఇతరదైనా కావచ్చు. కాబట్టి కర్మ ఫలితాలని ఎవరిస్తారు? అదిగో ఆ ఈశ్వరుడు, అదిగో ఆ ఉच्चతర శక్తి. ఎందుకు ఇవ్వాలి? కారణం ఏంటి? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి నీవు కర్తవనుకుంటున్నావు. కోరికలతో, బంధాలతో, భయముతో, రాగద్వేషములతో. ఒకటి కాదు. ఈ జాగ్రత్తావస్థలో స్థూల దేహానికి, స్థూల జగత్తును చూస్తూ ఇది స్వప్నం అనుకోవటంలే. సత్యముగా ప్రదేశాలు ఉన్నాయని, శాస్త్రాలు ఉన్నాయని, పుణ్యక్షేత్రాలు ఉన్నాయని భావిస్తూ కర్మలు ఆచరిస్తూ వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి అలవాటు పడుతున్నాడు ఈ మాయాజీవుడు. శాస్త్ర వాసన చెప్పక్కర్లేదు. ఇంద్రియ వాసనలు
ఒక్కొక్కటి బలీయమై జీవుణ్ణి మూలము చేరకుండా అది బయటికి నెడుతూ ఉంటుంది. బయటికి అంటే మాయలోకి. ఈ సందర్భంలో మహర్షుల వారు ఏమంటున్నారో తెలుసా? నీ సహజత్వము ఊరికే ఉండటమా, కర్మలాచరించటమా? నీవేమనుకుంటావు? నేను చేయకపోతే ఎవరు చేస్తారు? నేను చేస్తానే కదా ఇదంతా నడుస్తుంది. నేను చేస్తేనే కదా నాకు ఉనికి ఉంటుంది, నేను బ్రతికి ఉంటాను అని. బ్రతికి ఉండటం అంటే ఉద్దేశం అహంకారాన్ని పెట్టుకుని వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ దేహాలను మార్చుకుంటూ అది పడిపోకుండా నీవు అనుక్షణము ఏదో ఒక వృత్తితో దాన్ని నిలుపుతున్నావుగా. వృత్తి అంటే ఆలోచించటం, చూడటం, వినటం, కర్మలాచరించటం, నిద్రించటం, మేల్కొనటం, ఇవన్నీ కర్మలే. మరి కర్మ అంటే యాక్టివిటీ. మరి ఇన్ని చేస్తున్నప్పుడు నీ సహజత్వము కర్మలు చెయ్యటమా లేక ఊరికే ఉండటమా? ఇక్కడ ఊరికే ఉండటం అనేది నీవు ఎందుకు ఉండలేవు? కారణం తెచ్చుకున్న పిడికెడు ప్రారంధము ఈ జన్మలో ఈ ఆయువు తీరే లోపల నీవు అనుభవించవలసి ఉంటుంది. అందుకని కర్మలాచరిస్తాడు, అందుకని ప్రయాణాలు చేస్తాడు, అందుకని విచిత్రమైనటువంటి కర్మలు, ఆలోచనలు సృష్టించుకుని వాటెంబడి పడుతూ ఉంటాడు. ఆత్మ అంటే ఏంటో నీకు తెలియదు. ఎంత చెప్పినా మార్పు లేనిది నీ ఉనికని, సత్యమైనది నీ ఆత్మ అని, తత్వమసి వాక్యంతో నీవే అది అని ఎంత గోల పెట్టినా ఈ మాయా నేనుకి తలకెక్కదు. అసలు ఆత్మ ఉందో లేదో, భగవంతుడు ఉన్నాడో లేడో ఎవడికి తెలుసు? నేను మాత్రం ఈ దేహాత్మ బుద్ధితో ఇది మాయో అవునో కాదో నాకు అనవసరం. నేను కర్మలు ఆచరిస్తాను, కర్మ ఫలితాలు పొందుతూ ఉంటాను. కష్టం కావచ్చు, సుఖం కావచ్చు. తెచ్చుకున్న పిడికెడ ప్రారంధము అంతమైపోతే ఎవరితో చెప్పకుండా ఈ దేహం రాలిపోతుందా లేదా? పుట్టిన దానికి మృత్యువు దాని వెంబడే ఉంటుంది. ఎప్పుడెప్పుడు కబళించాలా, ఎప్పుడెప్పుడు ఈ వాసనలు పూర్తయిపోతే దీన్ని అంతమొందించాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అదే విషయాన్ని ఆది శంకరులు ఒక సందర్భంలో చెబుతూ, ఈ దేహము నీవు తెచ్చుకున్న ప్రారంధ కర్మతోనే నిలిచి ఉంటుంది, అది పనిచేస్తుంది. అంతేకాని కర్మ ప్రభావం అంతరించినప్పుడు దేహం రాలిపోతుంది నీకు చెప్పకుండానే. దాన్నే మనం మృత్యువు అని అంటాం. మృత్యుంజయం అంటే ఏమిటి? జనన మరణాలు లేని నీ సహజత్వమే మృత్యుంజయత్వం. అది మంత్రము కాదు, తంత్రము కాదు, యంత్రము కాదు. లేని దానికి ఎందుకీ తాపత్రయాలు? లేనిది ఉన్నదాన్ని తెలుసుకోలేదు. ఆ ఉన్న ఎరుక ఉనికి లేని అహంకారాన్ని గుర్తించదు. ఎటువంటి జటిలమైన సమస్య మరి తల ఎత్తింది ఇక్కడ. కనుక నీవుగా ఇప్పుడు ఉన్నావు, అది స్థిరమయ్యేంత వరకు నీవు అనాత్మ విచారణ చెయ్యక తప్పదు.
యోగవాసిష్టంలో కూడా వశిష్ఠుల వారు రాముల వారితో ఇదే మాట అన్నాడు. నీ దుఃఖానికి కారణం అవిచారము. నువ్వు విచారం చేయటంలే, గుడ్డిగా ఇదంతా కూడా సత్యం అనుకుంటున్నావు, ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నావు, ఈ సుఖదుఖాలని ఎంబడి ఉన్నాయి అనుకుంటున్నావు. విచారం చెయ్యి. కాబట్టి నీవు ఎవరివి? దేహమా, మనస్సా, ఇంద్రియాల? ఎవరు నీవు అనేది కనుక తేలిపోతే ఆ తరువాత అనుగ్రహము చేత ఎప్పుడైతే ఉన్నానన్న ఎరుక నీకు సహజత్వమై, మౌనమై, అనంతమైనటువంటి జ్ఞానమయమై నిలిచి ఉన్న ఏకైక సత్యమే ఉన్నది అని ఆత్మగా నీవు గుర్తిస్తావు. ఆత్మకి అంటే స్వరూప జ్ఞానానికి, ఉన్నానన్న ఎరుకకి, అహం స్ఫురణకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత? తన ఉనికిని తాను తెలుసుకోగలిగిన సామర్థ్యము ఒక్క స్వయం ప్రకాశమైన ఆత్మకే, సత్యానికే, పరబ్రహ్మకే, అహం స్ఫురణకే, తురీయానికే ఉండదని మనం ఇక్కడ మాయలో చెప్పుకుంటాము. విన్నంత మాత్రాన ఆత్మ ప్రకాశించదు. కర్మలు ఆచరించినంత మాత్రాన అహంకారము నష్టము కాదు. కర్మలు ఆచరిస్తున్న కొద్దీ అహంకారపు వేళ్ళు ఇంకా లోతుగా పాతుకొని పోయి ఉంటాయి. ఆదిశంకరులు ఈ సందర్భంలో ఏమన్నారు? వివేకమన్న ఖడ్గముతో అహంకారపు మూలముని వేళ్ళని తెగ నరకవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వస్తువు అంటే నరకవచ్చు, దీన్ని ఎలా నరుకుతాము? విచారముతో, స్థిరమైన చిత్తముతో, గుణరహితమై బంధరహితమై నిలిచి ఉన్నటువంటి ఆ స్థితిలో, తలపులు తల ఎత్తని స్థితిలో అనుగ్రహము చేత నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే, అది ఒకటి మాత్రమే, పరిధులు లేక అవధులు లేక తనకు తానుగా ప్రకాశిస్తున్న స్థితిని సత్యమని, నిత్యమని, అనంతమని, ఏకమని మనం ఇక్కడ మాయలో చెప్పుకుంటాము. ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని ఇదే లోకమంటూ ఆయువు తీరాక ఎవరితోనూ చెప్పకుండా పోతున్నావుగా. ఎక్కడికి పోతున్నావు? ఆత్మతోనే ఉంటావు. దేహము విడిచినటువంటి అహంకారము ఇంకో దేహాన్ని తీసుకుంటుంది. వాసనలు మిగిలి ఉండాలే తప్ప కోరికలు, బంధాలు ఉండటం వల్ల పునరపి మరణం, పునరపి జననం. ఆలోచన వస్తేనప్పుడు పుడుతున్నది, ఆలోచన లేకపోతే అహంకారం అదృశ్యమైపోతున్నది. దాంతోపాటే స్థూల సూక్ష్మ దేహములు అదృశ్యమైపోతున్నాయి. ఆయా జగత్తులు, స్వప్న లోకాలు తల ఎత్తకుండా ఎటుపోతుందో తెలియదు. చాలా విచిత్రంగా ఉంటుంది స్వరూప జ్ఞాన స్థితి. నీ సహజత్వము, ఉన్నానన్న ఎరుక అనుగ్రహము చేత అది తనకు తానుగా ప్రకాశించిన స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, జనన మరణాలెక్కడ, బంధం ఎక్కడ, మోక్షం ఎక్కడ?
అసలు స్వరూప జ్ఞాన స్థితి యందు పొరపాటున కూడా జీవభావన కానీ బంధభావన కానీ జగత్ విషయము కానీ పుట్టుక గురించి కానీ అన్యత్వము కానీ సంసారము కానీ ఏ ఒక్కటి తల ఎత్తదు. అది ఎట్లా ఉంటుంది అనేది మనస్సుకి తెలియదు. స్వరూప జ్ఞానమందు మనస్సుకి పరిమితత్వానికి అహంకారానికి జీవభావనకి అన్యత్వానికి జనన మరణాలకి అసలు తావే లేదు. అదే మహర్షి కూడా చెప్పింది, నేను పుట్టలేదని తెలుసుకో. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది, లేనిది ఉన్నట్టుగా కనబడుతుంది. అదిగో ఆ సర్పరజు భయభ్రాంతిలో. ఎందుకు చెబుతారు మాటి మాటికి ఆ ఉదాహరణ అంటే, ఇప్పుడు ఉన్న నీ ఉనికి, నీ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ దేంతో ఉన్నది? పావులాగా ఇక్కడ జడమైన దేహంతో ఉన్నది. అక్కడ పాము, ఇక్కడ జీవుడు, ఇద్దరు ఒకటే, ఇద్దరు మాయాలోకాలే. నీవే చెప్తావు పాము అసలు లేదు, ఉన్నది తాడని. ద్వైతం కాబట్టి అర్థమైంది, చెప్పగలిగావు. మరి ఆత్మస్థితిని ఎలా చెబుతావు? ఆత్మస్థితిలో మనస్సు లేదా? ఏం చెబుతావు? ఉన్నది ఒకటే ఉంది, అన్యత్వము లేదు, ఇతరులు లేరు. ఎవరికి చెబుతావు నీవు? ఈ దగ్ధబీజ మనస్సు బయటకు వచ్చినప్పుడు అది అనుకుంటుంది, ఇదంతా నాలోనిదేను. సృష్టి స్థితి లయకి కారణము నేనేను. నేనే అంటే జ్ఞానము. ఏ విధంగా అయితే సముద్రంలో అలలు ఊవెత్తున ఎన్ని ఎగసినప్పటికీ తిరిగి సముద్రంలోనే కలిసినట్లు, ఈ జీవుడు జగత్తు ఈశ్వర భావనలు ఎన్ని తల ఎత్తినప్పటికీ తిరిగి ఇవన్నీ కూడా ఉన్నానన్న ఎరుకలో అదృశ్యమైపోయినట్లు ఉన్నది ఒకటే నేను, లేనిది సృష్టి అని నీవే గ్రహిస్తావు ఆత్మగా. ఆత్మ అంటే ఏకైక సద్వస్తువు. వస్తువు అని ఎందుకంటున్నారు? ఆకారం ఉందా అంటే, నిరాకారమైన జ్ఞానమయమైన అనంతమైన పరిధులు లేక అవధులు లేక తనకు తానుగా ప్రకాశించుకుని గుర్తించగలిగిన సామర్థ్యము ఆ ఉच्चతర శక్తికి మాత్రమే ఉన్నది. ఈ మాయలో మరే ఇతర వస్తుజాలాలకి లేదు. ఇది అసత్యమని గ్రహించడమే ముక్త స్థితి. వాట్ ఈస్ దేర్ ఇన్ రియలైజేషన్ అని అడిగినప్పుడు యూ రియలైజ్ దట్ దిస్ ఈజ్ అన్రియల్. అంతవరకు మంచిది. మౌనమే శరణ్యం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. సబ్జెక్ట్ నడుస్తూనే ఉంటుంది. హోంవర్క్ చేస్తే ప్రశ్నలు వస్తాయి, హోంవర్క్ చేయకపోతే రాళ్ళు. జీవుడి నైజం కర్మల ఆచరించటమా లేక ఉండటమా? ఒక్క నిమిషం తల్లి. జీవుడు అంటే ఎవరు? పాంచభౌతికమైన శరీరం కలవాడు జీవుడు గురువు గారు. చెప్పిందా పాంచభూతం అని? నేను చెప్పలేదు గురువు గారు. సో జీవుడు అంటే ఎవరు? నేను చెప్తున్నాను. నువ్వంటే ఎవరు? నేనంటే ఇది అహంకారం, మనస్సు. ఎట్లా తీసుకుంటావు? అంటే దేహాత్మ బుద్ధి గలవాడు ఈ నేను అనుకొని ఈ మాయలో సంచరిస్తూ
ప్రతిదీ నేనే చేస్తున్నాను, నేనే ఈ కర్మ అనుభవిస్తున్నాను, నేనే చేస్తున్నానని వాడు మొదలు పడుతుంటాడు గురువు గారు. దేహం అయితే చెప్పటం లేదుగా, చెప్పటం లేదు, చెప్పటం లేదు. ఆత్మ ఉందో లేదో నీకు తెలియదుగా. అవును గురువు గారు. కాబట్టి నీకు ఇప్పుడు తెలిసింది ఏమిటి? నీవు కాని దానితో ఉమ్, నీకు ఏర్పరచుకుని నేనంటే ఇది అని అనుకుంటున్నావు, అంతేగా. అవును గురువు గారు. కాబట్టి అట్లా అనుకునేవాడు ఉన్నాడేమో చూడు అనేది ప్రశ్న. ఉమ్, చూడవలసింది నువ్వే. అవును గురువు గారు. నేను ఎంత చెప్పినా నీవు దేహము కాదు, దేహము కలిగిన వాడివి, నీవు అసలు ఆత్మవేను ఉమ్, అని సూచించిన ఈ దేహత్వ ముక్తి కలిగిన మాయానేనికి ఉమ్, తలకెక్కదు, అవును గురువు గారు. అర్థం కాదు. అవును గురువు గారు. ఉమ్, ఉమ్. తర్వాత చదువు ఏముందో. ఎన్నడూ ఏ మార్పు లేనిది నీ ఉనికి. ఆ శుద్ధ సంస్థితినందుకొనేదాకా ఆత్మ విచారణ సాగవలసిందే. ఆ తర్వాత చింతన అక్కర్లేదు. ఆ తర్వాత సంగతి దేవుడికి గురువు గారు. చూడండి ఇక్కడ అందుకునే దాకా అంటున్నారు. అవును. ఆ శుద్ధ అందుకోవటానికి సంస్థితి అందుకునేదాకా ఆత్మ విచారణ సాగవలసిందే. అందుకునేది ఎవరు? మళ్ళా వీడే, అందుకో మళ్ళా ఈ జీవుడే గురువు గారు. వాడు అని ఎంత చెప్పినా లేని వాడు అందుకోగలడా? అందుకోలేడు. పోనీ బట్ కానీ ఇక్కడ ఇక్కడ చెప్పు. ఏమంటారు, ఆ ఛాన్స్ అనేది, అది అవకాశం అనేది వీడొక్కడే కదా ఉండేది, వీడే కదా గురువు గారు. వీడితోనే అందుకోవాలి కదా. లేనివాడని మీరు అంటున్నారు, ఓకే, కానీ ఇప్పుడు ఉండే వీడితోనే అందుకునేదే అది. అందుకునేది కాదని. అందుకోవడం ఏంటి? నువ్వు ఆ టైం మీద ఏదో పెడతావు, చేతికి అందదు, నిచ్చెన స్టూల్ వేసుకుంటావు, పైకెక్కి దాన్ని పట్టుకుని తీసుకుంటావు, అందుకుంటావు. నీవు విడిగా ఉంటూ అందుకునే వస్తువు విధంగా ఉంటే అందుకోవచ్చు అనొచ్చు. కాబట్టి ఇక్కడ అందుకోవటం అనేది ద్వైతంలో అర్థం అవటానికి చెప్పిన మాటే తప్ప వాస్తవానికి జీవుడు ఆత్మని అందుకోలేడు. జీవాత్మ భావనతో ఆత్మని గ్రహించలేడు. ఎందుకు గ్రహించలేడు? వీడికి ఉనికి ప్రశ్నార్థకం, అందుకని. అంతకంటే ఏం లేదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సర్పవజ్జ భయభ్రాంతిలో పాము అందుకోగలదా? తాడు ఒకటి ఉన్నదని. యూ జస్ట్ అప్లై దట్ హియర్ ఆల్సో. ఇక్కడ అందుకోవడం అనేసరికి మీలో ఒక రకమైన మదన ఏర్పడుతుంది, స్ట్రగుల్ ఏర్పడుతుంది. నేను ఎప్పుడు అందుకుంటాను, నేను ఎప్పుడు అందుకుంటాను. అంటే జీవభావన పెట్టుకుంటూ నేను అందుకోగలనా, ఈ జన్మలో నేను సాధించగలనా, మహర్షి అయితే సాధించాడు, నేను ఎలా సాధిస్తాను? ఈ ప్రశ్నలన్నీ కూడా తల ఎత్తుతాయి ఈ అందుకునే అన్న మాటలు. వారు ఏ దృష్టితో చెప్పింది ఎవరికి తెలియదు. నీవే అది అన్నావు, బాగానే ఉంది. అనుగ్రహం చేత ప్రకాశిస్తుంది కాబట్టి అది బాగానే ఉంది. కానీ అందుకోవటం ఏదో అహంకారం ఒకటి ఉండాలని, ఇది దీన్ని అందుకోగలదని. ఒకవేళ బాగా ఆలోచించమ్మా, అహంకారమే కనుక ఆత్మను అందుకుంటే ఆత్మ కంటే అహంకారం చాలా పటిష్టమైన ఉన్నతమైన స్థితి ఉంటుంది. మీరు చెప్పారు గురుగారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఇన్స్ట్రుమెంట్ చేతిని అందుకుంటుంది అనుకో, ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మోర్ పవర్ఫుల్, చేయందుకు పనికిరాదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? చేతితో పనిముట్టును తీసుకుని పని చేస్తున్నావు.
అవును. అవును. సో ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆత్మజ్ఞానంతో చేస్తున్నావు, హ్మ్. నువ్వు ఆత్మను పట్టుకో అంటే జడమైన దేహం పట్టుకోగలదా? ఉనికి లేని అహంకారము, భయాలేని పిశాచమును ఏ పేరులో పెట్టి హ్మ్. ఇది ఎలా పట్టుకుంటుంది? హ్మ్. కాబట్టి ఈ పట్టుకోవటం అనే పదాన్ని లిటరరీగా తీసుకోవచ్చు. హ్మ్. తీసుకోవటం వల్ల ఏమైంది? నేను ఎప్పుడు పట్టుకుంటాను, మహర్షి చెప్పాడు కదా ఆత్మను పట్టుకో అని. హుహు. హ్మ్. అది కుదరదమ్మా. హ్మ్. ఇంకో విషయం కూడా చెప్పారు, నిద్ర నుంచి బయటకు వస్తున్నప్పుడు ఉన్నది నీ ఆత్మస్థితి, నీ హ్మ్. ఆత్మను రాబోయే ముందు దాన్ని పట్టుకో. హ్మ్. ఎవరు దేన్ని పట్టుకోవాలి? హ్మ్. అది పట్టుకునేది కాదు, ఆత్మగమ్యం లేదు, ఎరుకకి తనకు తానే ఉంటుంది, దాన్ని ఎవరూ పట్టుకోలేరు, అది కుదరదు అని వెళ్ళేది. కాబట్టి హ్మ్. నీ చెయ్యి ఇన్స్ట్రుమెంట్ కి అందంగా ఉంది కాబట్టి ఇన్స్ట్రుమెంట్ తో అన్ని పనులు చేస్తావు. హ్మ్. హ్మ్. ఒక డాక్టర్ ఉంటాడు, ఆపరేషన్ చేస్తాడు హ్మ్. కత్తులు కట్టాలతోటి. హ్మ్. ఆ కత్తుల్ని చేతిని పట్టుకోమని చూద్దాం, పట్టుకోలేదు. కుదరదు. కాబట్టి ఆత్మని పట్టుకోవటం అనేటువంటి ఆలోచన సూచించినప్పటికీ అది జరగబట్ట, దాన్ని మీరు వేరుగా గ్రహించాలి. నీవుగా ఉండటం అనేది పట్టుకోక కింద తీసుకో. హ్మ్. అది అనుగ్రహం చేత ప్రకాశిస్తుంది ఆ! గురుగారు. హ్మ్. కదా. హ్మ్. ఇంకేమైనా ఉందా పట్టుకోవటం? అంతే గురుగారు. జీవుడి నైజం కర్మలను ఆచరించటమా లేక ఉండటమా? ఎన్నడూ ఏ మార్పు లేనిది నీ ఉనికి. ఆ శుద్ధ సంస్థితిని అందుకునేదాకా ఆత్మ విచారణ సాగవలసిందే. ఆ తర్వాత చింతన అక్కర్లేదు. ఇప్పుడు కూడా చింతనక్కర్లేదు. ఎందుకని? నీవేం చేయటం లేదు. హ్మ్. పనిముట్టు ఏమైనా చేయగలదా? లేదు గురుగారు. హ్మ్. ఇప్పుడు మాత్రం నువ్వేమైనా చేస్తున్నావా? హుహు. ఆ విషయం తెలియక తెలియదు. హ్మ్. నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేయకపోతే ఎట్లా హ్మ్. అనేటటువంటి ఒక రాంగ్ అప్రోచ్ అనేది హ్మ్. మాయను సాగిపోతూ, అసలు సృష్టి లేదన్నా ఎందుకు పడదు. హ్మ్. నీవు దేహము కాదు, దేహము కలిగిన వాడివన్నా ఎందుకు పడదు. హ్మ్. అసలు ఈ అహంకారమే కొత్త లేదన్నా ఎందుకు పడదు. హ్మ్. నీవు అదేనని సూచించిన ఎందుకు పడదు. నీకు ఏమైనా చెప్పు, ఏది మింగుడు పడదు. ఆ! గురుగారు. హ్మ్. దీనికి కారణం ఏంటి చెప్పమ్మా? ఎందుకు ఎందుకంటే మింగుడు పడదు? ఇది సత్యం అనుకుంటున్నాను కాబట్టి. సత్యం అనుకో, హ్మ్. వ్యవస్థ కావచ్చు సత్యమే, సత్యమే అనిపిస్తుంది. హ్మ్. కానీ ఒక అవస్థలో ఉండి రెండో దాంట్లో ఉంటుంది. అవును గురుగారు. హ్మ్. ఇక్కడ నువ్వు చూస్తున్నటువంటి సంసారము, జగత్తు, ప్రదేశాలు, కుటుంబము స్వప్నంలో లేదు, నిద్రలో లేదు. ఆదిశంకరులు కూడా ఇదే విషయం చెప్పారు. హ్మ్. జగత్తే సత్యమైతే, నీ దేహమే సత్యమైతే, దేహము, జగత్తు, నేను చూసేటువంటి ప్రపంచము నిద్రలో ఎందుకు ఉండదు? హ్మ్. సత్యమైతే ఎందుకు ఉండదు? సత్యం ఉంటుంది కదా అక్కడ, అది పాయింట్. హ్మ్. ఇది సత్యము కాదు, ఇది మానసిక ధోరణి,
అని నీవు అనుకోవటానికి శంకరులు ఒక అవకాశం ఇచ్చారు. గురువు గారు. ఇది ఒక ఆలోచన. ఆలోచన లేకపోతే నువ్వు అన్యంగా ఏం చూస్తావు? నిద్రలో ఎందుకు లేదు? అంటే సత్యము అనే పదంలో ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి, మార్పు చెందకుండా ఉండాలి, బిగినింగ్ ఎండి లేకుండా ఉండాలి. మరి అది సత్యం. పరిణామశీలత లేనిది సత్యం. పరిణామశీలత అంటే మార్పు చెందుతూ పుడుతూ పెరుగుతూ నశిస్తూ ఉన్నది అసత్యం. సో అప్లై దట్ రూల్ ఫర్ ఎవ్రీథింగ్ యూ సీ హియర్. అట్లా ఈ రోజు కనిపించింది రేపు పెరుగుతూ ఉన్నది, పెరిగింది నశించిపోతూ ఉన్నది, పుట్టింది అదృశ్యమైపోతున్నది. ఆలోచన వచ్చినప్పుడేమో అహంకారం దొరుకుతుంది, ఆలోచన లేనప్పుడు అదృశ్యమైపోతుంది. ఇక్కడ ఒక చిన్న డౌట్ గురుగారు, స్వప్నావస్థలో ఏది జరిగినా కూడా అక్కడ ఉన్నది ఉన్నట్టుగా నేను అక్కడ అంగీకరిస్తున్నాను కదా. అక్కడ అంటే నేను ఎక్కడ వచ్చిన కళ ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టుగా నేను అక్కడ చూస్తున్నాను. అంటే దాన్ని ఖండించడం లేదు, దాన్ని మార్పు చేయట్లేదు, ఏమి చేయట్లేదు. అది అని నాకు అనిపిస్తోంది గురువు గారు. అంటే దాని అనిపించేవాడు ఎవరు? జాగ్రత్త అవస్థలో స్థూలదేహంతో ఉన్నవాడే. అవును గురుగారు, అదే వాడే. కళలో ఉంది కూడా నీ భావనే. అంటే నా డౌట్, అక్కడ నేను ఏమీ దాన్ని మార్పు చెందట్లేదు, చేయటం లేదు, దాన్ని ఏమి ఇది చేయట్లేదు, అది పాటుగా సజావుగా జరిగిపోతా ఉంది అంటే సత్యంలో అనుకుంటున్నాను అది. కానీ ఇక్కడ నేను మార్పు చేస్తున్నాను కదా. అక్కడ నేను దాన్ని ఖండించట్లేదు కదా. నేను అది ఏది జరిగి వస్తున్నా కూడా, కళ వస్తున్నా కూడా ఖండించడానికి నీవు నీ ప్రోగ్రాంలో లేదు. కాదు గురుగారు, నేను అది అంటే కళలో చూసినప్పుడు, అది ప్రతిసారి వచ్చినప్పుడు అంతా నేను చూసినప్పుడు దాన్ని ఏమి అంటే ఏది జరిగినా ఏది జరుగుతున్నా చూస్తూ ఉన్నాను అంతే తప్ప దాన్ని ఏమి చేయట్లేదు. బట్ ఇక్కడ జాగ్రత్త అంటే కొన్ని మనం మార్పు చేయాలని చేస్తున్నాం కదా గురుగారు. నీ దేహాన్ని మార్చుడు, తల్లిదండ్రులు మార్చుడు, సంసారాన్ని మార్చుడు. ఆలోచన గురించి చెప్తున్నాను గురుగారు. ఆలోచన ఏం చేయగలవు? ఆలోచనతో చెప్పు. నేను చేయలేను, కానీ ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ స్వప్నావస్థలో నేను చేయట్లేదు. కాదమ్మా, అక్కడ చెయ్యటం లేదు, ఇక్కడ చేస్తున్నానని అనుకుంటున్నావు. నువ్వు అక్కడ ఇక్కడ చెయ్యలేవు. అది సాగిపోతూ ఉంటే చూస్తావు, పులి ఎమ్మడ పడితే పరిగెత్తావు. ఇక్కడ కూడా అదే పని చేస్తావు, కష్టానికి దూరంగా వెళ్ళిపోతావు. నువ్వు నశించకుండా ఎలా ఉండాలో చూస్తావు, ఇక్కడ భయపడతావు. ఉన్నటువంటి ఇష్టారాజ్యంగా రోడ్డు మీదకి వెళ్ళగలవా? ఏ ప్రమాదం వస్తుందని భయపడతావు. ఇష్టం వచ్చిన వెళ్తాను, నాకేమీ కాదని రైలుకి ఎదురుకుండా వెళ్తావా? ట్రై చేసి చూడు, వెళ్ళవు. ఇక్కడ కూడా భయపడతావు, ఇక్కడ కూడా ఆలోచిస్తావు, ఇక్కడ కూడా ప్రమాదం నుంచి వస్తుంటే తప్పించుకోవడానికి పరిగెడతావు. ఉప్పెన వస్తుంది, ఎన్నో ఉప్పెనలు చూసాం మనం, ఎందరో జన నష్టమైనారు. నువ్వు రాలే, నేను ఇక్కడే ఉంటాను, నేను తప్పించుకోనికి ఉంటావా? అక్కడ నువ్వు దొరికినటువంటి దాన్ని తీసుకుని బతకడానికి ట్రై చేస్తావు. చెప్పినట్టు నువ్వు తగలబడుతున్నప్పుడు ఏ విధంగా బయటపడాలని చూస్తావే తప్ప, వస్తే రాని అగ్గిని వస్తే మన ఏం చేస్తుంది, నేను ఆత్మని కదా అని కూర్చుంటావా? కూర్చో. ఇదే విషయం మహర్షి కూడా చెప్పింది.
పిల్లవాడు జారి పడతాడు, కాలికి దెబ్బ తగులుతుంది, వాడి కర్మను వదిలిపెడతావా? ఆసుపత్రికి తీసుకెళ్తావు, పంపేయిస్తావు. ఊరికే కూర్చోవు, ఇద్దరిలో కూర్చోవు, ఇద్దరు అంటే స్వప్నంలో కూర్చోవు, ఇక్కడ కూర్చోవు, అక్కడ భయపడతావు, ఇక్కడ భయపడతావు. అక్కడ కళ బాగా ఉంటే ఇంకా కలగనాలనిపిస్తుంది, ఇక్కడ సుఖంగా ఉంటే ఈ సుఖం పోవద్దని అనిపిస్తుంది, పోతే ఎలాగనిపిస్తుంది. ఇక్కడ బంధాలు పెంచుకుంటావు, దూరం అయితే బాధపడతావు. నీవు దేనిని మార్చలేవు, దేనిని ఆపలేవు. అది శంకరుడు ఇదే మాట అన్నారమ్మా, అవస్థ స్వప్నము రెండు ఒకటే. కాకపోతే జాగ్రత్త అవస్థలో ఉన్నవి స్వప్నంలో లేకపోయినా నువ్వు తిరిగి ఇక్కడికి వస్తున్నావు కాబట్టి ఇది నీకు సత్యంగా కనపడింది. కళని చాలా ఈజీగా తోసిపుచ్చాను, అతనిలో ఏముందో తెలియదు. కళ మళ్ళీ రిపీట్ కాదు, ఇంకో కళ వస్తుంది. జాగ్రత్త అవస్థ కూడా రిపీట్ కాదు. ఎలా చెబుతారంటావు నువ్వు? బాగా ఆలోచించు. నిద్ర లేచిన తర్వాత నిన్నటి దృశ్యాలు కనపడవు, నిన్నటి మనుషులు కనపడరు. నిన్న చూసినటువంటి దేహం మళ్ళీ కనపడదు, మారుతూ పెరుగుతూ పోతుంది. ఆ మార్పు అనేది నీకు పెర్సెప్టబుల్ గా కనపడకపోవచ్చు. ఇప్పుడు వయస్సు పెరుగుతున్న కొద్దీ జుట్టు మరిచిపోతుంది, పళ్ళు రాలిపోతాయి, కళ్ళు కనపడవు, చెవులు కనపడదు. ఎవరినైనా వృద్ధులు అడుగు, పుట్టినప్పటి నుంచి మీరు ఇట్లాగే ఉన్నారంటే ఏమంటాడు? ఏం చెప్పమంటావు? అప్పుడు నువ్వు ఇప్పుడు లేదంటాడు. మరి అనుక్షణము మారుతున్నదా లేదా? అంటే క్షణ క్షణము శరీరం మార్పు చెందుతూ ఉంటుంది, కానీ అది మనకు తెలియదు. తెలుస్తుందమ్మా, నీలో పటుత్వం తగ్గినట్టు తెలుస్తుంది. అది తెలుస్తుంది గురువు గారు. తెలియదు ఉన్నట్టు డెంటిస్ట్ బయటికి పరిగెడతావుగా, పళ్ళు ఊడిపోతున్నాయని. అంటే నేను అనేది ఆ క్షణం క్షణము మార్పు చెందేది, అంటే లోపలనే అది మెల్లిమెల్లిగా క్షణం క్షణం మార్చుకుంటారు. ఒకేసారి మార్పు చెందడం కాకోకుండా క్షణం క్షణం మార్పు చెందుతారు. అనుక్షణము మారిపోతూ ఉంటుంది. అదే అదే దృష్టి దాని మీద పడితే తెలుస్తుంది మారుతున్నట్టు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చావు, కొత్తని చూసావు, ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి వాళ్ళు కనపడతారేమో, వాళ్ళు మారిపో ఇంకోళ్ళు కనపడతారు. ఇందాక చూసిన వాళ్ళు కనపడరుగా. అవును గురుగారు. ఏమా? అవును గురుగారు, కరెక్ట్. పుట్టినప్పుడు నీ పిల్లలు ఒక రకంగా ఉన్నారు, అట్లాగే ఉండాలని అంటావా? ఉండరు, పుట్టుతూ ఉంటారు, మార్పు చెందుతూ ఉంటారు, దగ్గరగా ఉంటారు, దూరంగా ఉంటారు. ఇంతకీ స్టార్టింగ్ లో చూసిన పిల్లలు అదే విధంగా ఉండాలంటావా? కుదరదు. మార్పు చెందుతుందా లేదా? పుట్టినప్పుడు నీవు తల్లివి కాదు, పాపవి. పెరుగుతూ పెరుగుతూ తల్లివైనావు, అమ్మమ్మ అవుతావు, నాయనమ్మ అవుతావు, ఇంకేదో అవుతావు. మరి మార్పు చెందుతుందా లేదా? అదే ఆదిశంకరులు చెప్పింది, మార్పు చెందేది ఏదైనా అసత్యము. ఎందుకు చెబుతున్నారు? అహంకారమే పుట్టుకలేదు, ఈ మార్పుతో పాటు అది కూడా ఉంటుంది. ఇట్ విల్ ఐడెంటిఫై ది మార్పు, చేంజ్. కానీ మూలం దేనికి తెలియదు. కాబట్టి ద్వైత జ్ఞానం అంతా కూడా మార్పుతో కూడుకుని ఉంటుంది.
గురువు గారు. కాబట్టి జాగ్రత్త అవస్థ ఏదో చాలా పటిష్టంగా స్వచ్ఛంగా ఉందని అనుకోబాటు. ఈ రోజు ఉన్నటువంటి యొక్క లీడరు రేపంతల్లా ఇంకోటి వస్తున్నాడు. ఈ రోజు చదివిన పుస్తకం మళ్ళీ చదవటంలో ఇంకో పుస్తకం చదువుతున్నారు. మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చూస్తారా? పొరపాటునైనా ఒకే న్యూస్ ఉంటుందా దాంట్లో? లేదు గురువు గారు. ఒకవేళ ఒకే న్యూస్ ఉందా అనుకుందాం, పేపర్ ఎవరన్నా చదువుతారా? లేదు గురువు గారు. మరి మార్పు చెందుతుందంటే మరి అసత్యమేగా. అసత్యమే. మీకు ఎందుకు ఏర్పడుతుంది? ప్రపంచం ఏం జరుగుతుందో చూడాలని అనుకుంటాం. రమణ మహర్షి కూడా పేపర్ తిరిగేస్తున్నాడు రోజున. తిరిగేస్తుంటే ఏమన్నాడు తెలుసా? భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎలా నడిపిస్తాడో ఒకసారి చూస్తున్నాడు అన్నాడు. గురువు గారు. మార్పు చెందుతుంది కాబట్టి అసత్యం అది పైకి. ఏదో సత్యము నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి జాగ్రత్త అవస్థ కూడా స్వప్నతుల్యము అనే పాయింట్. ఇది ఎంత స్వప్నతుల్యమైన ఆత్మని విడిచిలేదు. సో నిజమైన మెలకువ ఒక్క అనుకరణ చేతనే అది ప్రకాశించినప్పుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు మూడు అదృశ్యమైపోతాయి. ఎందుకని? మూటికి ఓనర్ ఒకడే, అహంకారం. ప్రారంభ కర్మ సంచిత ఆగామికి ఒకడే కర్త అయినట్లు జాగ్రత్త స్వప్న సుషుప్తలకి ఒకడే విట్నెస్ అయినట్టు వాడు లేకపోతే అవస్థలు లేవు, జనన మరణాలు లేవు, బంధము లేదు, మోక్షం. కాబట్టి విచారించు, అసత్యమని గుర్తించు. అది పాయింట్ ఇక్కడ. మనిషిని మాటి మాటి అడుగుతూ ఉంటారు, రియలైజేషన్ రియలైజేషన్ అని. వాట్ ఈస్ దేర్ ఇన్ రియలైజేషన్? యు రియలైజ్ దట్ దిస్ ఈజ్ అన్రియల్. దట్స్ ఆల్. ఇది అసత్యమని గుర్తించు, అదే రియలైజేషన్. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురువు గారు. మరి అసత్యమా సత్యమా? అసత్యమే గురువు గారు. వెరీ గుడ్. అసత్యమైన ఆత్మని విడిచిలేదు. పాయింట్. ఆభరణం అసత్యమైన బంగారాన్ని విడిచిలేదు. నీవే బంగారాన్ని అని చెప్పటం, నీవే ఆత్మని అని చెప్పటం, ఆ స్థితి నీకు కొత్తగా రాదని చెప్పటం. సమస్య ఎక్కడ వస్తుంది? పద్మజగా ఉంటూ ఆత్మను దర్శించడం కుదరదు. కారణం ఒకటే, నేను తెలుసుకునే నేను, తెలియబడే నేను, అట్లా ఉండటం. కాబట్టి సంకల్పము తలెత్తకపోతే ఇన్స్టంటేనియస్ గా వార్తలు. సంకల్పాలు ఆత్మవారు అనుకోబాటు. వ్యాసాలు కర్తృత్వం ఉండబట్టి సంకల్పం, లేకపోతే సంకల్పం నీకేం పని? కాబట్టి ఇక్కడ ఏమిటి? నీవుగా నిలిచి ఉంటూ సంకల్పాల వెంట పరిగెత్తకపోతే నీవే జీవన్ముక్తుడివి. పాయింట్. ముక్తి అనేది కొత్తగా రాదమ్మా. నీకు సహజత్వమే ముక్త స్థితి. సంకల్పాలు ఉంటే ఉన్నాయి, సంకల్పాలు వస్తాయి పోతూ ఉంటాయి. నీవు ఇది అది అనుకుంటేనే సమస్య వస్తుంది, నాది అనుకుంటే సమస్య వస్తుంది.
నువ్వు అనుకోకుండా నువ్వుగా నిలిచి ఉండు, నిన్ను ఏది బంధించు కదా. ఆత్మ ఎన్నడూ పరిమితమైన జీవుడు కాదు. ఆత్మ అంటే అవేర్నెస్, ఆత్మ అంటే ఎరుక. అది నిరాకారమైన అనంతమైన జ్ఞానమయ స్థితి ఒకటే ఉంటుంది. అది నువ్వు అందరిలో జీవులను చూస్తావు. ఇక్కడ ప్రతి జీవికి ఒక జీవాత్మ ఉండదు. ఇంట్లో ఎన్నో అప్లయన్సెస్ ఉంటాయి, అన్నిటికీ ఒక కరెంట్ ఉంటుందా? కరెంట్ ఒకటే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, సృష్టి యావత్తు కరెంట్ ఒకటే. రవి, అనుమానాలు పూర్తి ఉన్నాయా? అదే ఇందాక స్వప్నం గురించి చెప్తున్నారు కదా గురువు గారు. ఈ స్వప్నంలో ఇప్పుడు స్వప్నం అయినా స్థూల ఈ జాగ్రత్త అవస్థ అయినా అహంకారం అక్కడంటే సూక్ష్మ దేహంతో తాదాప్యం చెందుతుంది, ఇక్కడేమో స్థూల దేహంతో తాదాప్యం చెందుతుంది. కానీ ఈ స్వప్నంలో అక్కడ అహంకారము తాదాప్యం సూక్ష్మ దేహంతో తాదాప్యం చెందుతున్న ఒక కళ వచ్చినప్పుడు ఆ కళలో నన్ను నేను విడిగా చూసుకుంటున్నాను, కానీ ఇక్కడ జాగ్రత్త అవస్థలో అంటే అది బయట నన్ను చూసుకుంటున్నాను, కానీ ఈ జాగ్రత్త అవస్థలో ఇదే అహంకారం కూడా తాదాప్యం చెందుతుంది, కానీ ఇక్కడ నేను బయట ఉండి నన్ను విడిగా చూసుకోలేకపోతున్నాను అంటే ఎలా గురువు గారు? అది రెండు బయట ఉంటావు, కూడా నీదేం కనపడదు. స్వప్నంలో నీదేం కనపడదు, ఏం చూడటానికి ఎంతో ప్రయత్నం చేసినా కనపడదు. ఎందుకని? ఆ అహంకారం మనస్సే ఇంద్రియాలు లేకపోయినా అన్ని పనులు చేసుకుపోతుంది. చూస్తుంది, తింటుంది, వింటుంది, భయపడుతుంది, గుర్తిస్తుంది, పరిగెడుతుంది కళ్ళు చేతులు లేకపోయినా. కానీ అదే మనస్సు ఇక్కడ ఉన్నది, ఈ దేహం అక్కడ లేదు, అదే తేడా. కరెక్ట్. అక్కడ నా కళలో నన్ను నేను చూసుకుంటున్నా కదా అక్కడ, కానీ ఇక్కడ నేను చూసుకోలేకపోతున్నాక విడిగా ఉండి. లేదు నాయన, అక్కడ విడిగా ఉండి ఇక్కడ విడిగా ఉంటాం. ఇక్కడేమో మనస్సుతో కూడిన బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉంటుంది, అక్కడ ఓన్లీ మైండ్ కాంప్లెక్స్ ఉంటుంది, బాడీ ఉండదు. ఈ స్థూల బాడీ నీకు కనపడదు, అక్కడ ఆ సూక్ష్మదేహం కనిపిస్తుంది కదా గురువు గారు? కనపడుతుంది. సూక్ష్మ అహంకారమే ఉంటుంది, అహంకారమే సూక్ష్మతో మనస్సుతోటి కళ్ళగంటూ భయపడుతూ సంతోషిస్తూ హర్షబోధాలు అనుభవిస్తూ ఉంటుంది. అవును, కళ వచ్చినప్పుడు ఆ కళలో నేను అడవిలో పరిగెడుతున్నట్టు నా దేహం అక్కడ పరిగెడుతున్నట్టు నాకు కనిపిస్తుంది కదా. నా దేహం అంటే ఈ దేహం కాదు, సూక్ష్మదేహం. అది పాయింట్. సూక్ష్మదేహం పరిగెడుతుంది తప్ప స్థూలదేహం అక్కడ విడిగా సూక్ష్మదేహాన్ని చూస్తుంది ఒకటి ఉంటుంది అక్కడ, కానీ ఇక్కడ స్థూల దేహాన్ని చూస్తుంది ఉంటుంది అంటున్నా. రెండు ఒకటే, రెండు అహంకారమే, రెండు వ్యక్తిత్వమే, రెండు వాసనలే. ఏమైనా గురువు గారు, అక్కడ ఎవరన్నా చనిపోయిన వాడు కనపడితే బంధుత్వాన్ని కలుపుతావు, ఇక్కడ కూడా చనిపోయిన వాడు కనపడే ప్రసక్తి లేదు. ఒకవేళ కనపడితే పొరపాటు పడ్డాను అనుకుంటాం. కొన్ని పోలికలు ఉంటాయి, ఆ పోలికలు కనపడితే ఆ విధంగానే ఉన్నాడు కదా అనుకుంటాం. అందుకని పూర్వ స్మృతులతో కంపేర్ చేస్తాం. కాబట్టి కలగనే నేనే నిద్రిస్తుంది, నిద్రించే నేనే మేల్కొంటుంది, దేహాలను మార్చుకుంటుంది. దేహాలు మారుస్తున్నావా లేదా గురుగారు? దేహాలను మారుస్తున్నావా లేదా? మారుస్తుంది. ఎందుకు మారుస్తున్నావు? బికాస్ ఆఫ్ మాసల్, బికాస్ ఆఫ్ కర్తృత్వం,
వీటికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంది. ఏమిటి? ఆయువు, బర్త్ అండ్ డెత్. గురుగారు. The birth of the body is not the birth of the ego. ఈ జీవాత్మ అనేది ఎటర్నల్. ఇది దేంతోనో కలవకపోతే ఆత్మగానే ఉంటుంది. ఇది కలిసినందుగా కనపడుతుంది, కలవదు. నిజంగా కనుక కలిసే ఉంటే సెపరేషన్ ఫ్రమ్ ది బాడీ మైండ్ కాంప్లెక్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. ట్రై చేస్తుంది. మరి అక్కడ స్వప్నాల్లో చూసేది ఎవరు గురువు గారు? చూసి చెప్పేది ఎవరు? అహంకారమేనా? అంటే అనుభవించే అహంకారం సూక్ష్మదేహంతో చూస్తుంది. ఇంద్రియం అది మనస్సు. మనస్సు అనే సూక్ష్మదేహంతో చూస్తుందండి. పూర్వసూత్రులు ఎప్పుడో ఉండదు. నువ్వు చూడని ప్రదేశాలు కూడా కనపడతాయి అక్కడ. అనుకోవచ్చు చూసిన ప్రదేశం కల్లా కనబడితే తప్ప విశేషమైన లేదు, గుర్తుపడతావు. నువ్వు చూడని మనుషులను చూస్తావు, చూడని ప్రదేశాలు చూస్తావు, చూడని వింత పోకడలు చూస్తావు. ఇవన్నీ మైండ్ క్రియేట్ చేసుకుని చూస్తుంది. అక్కడ కూడా వాసన ప్రభావం చేత ఇంతకీ విషయం ఏమిటి అంటే, చూచే నేను కలలో అయినా జాగ్రత్త అయినా ఒకటేను, అదే మాయా నేను. ఆత్మ నేను చూడదు. ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన ఏ అవస్థలో ఉన్నప్పటికీ నీవు అన్యత్వాన్ని చూస్తే అది అసత్యం. అన్యత్వం లేకుండా నీవుగా జ్ఞానమయంగా ఉంటే నీ సైతత్వం. ఇట్ ఇస్ అ సింపుల్ అప్రోచ్ టు యువర్ రియాలిటీ. ఆత్మకి అన్యం లేదు, జీవుడికి అంతా అన్యమే. ఇదంతా పరోక్ష జ్ఞానం. మరి ఆత్మస్థితికి పేరు పెట్టాలిగా, అది అపరోక్ష జ్ఞానం అన్నాడు. ఇది ద్వైతం అంటే అది అద్వైతం అన్నాడు. ఆ విధంగా ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏదేదైతే సర్వాన్ని చూస్తుందో అదే నేను పరిధిలో లేక తన స్వరూపం తానుగా చూస్తుంది ఆత్మస్థితిలో. రెండు నేరులు లేవు. ఇక్కడ డీలింగ్ ఏమిటి? తనకు తాను ఉండటం ఏమిటి? ఇన్స్టంటేనియస్. దేహము, మనస్సు, ఇంద్రియాలతోటి ఈ అహంకారము, ఈ మాయా నేను డీలింగ్ అయిపోయి ఆత్మగానే ఉండిపోతుంది. అదే కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో అదే చెప్పుకొచ్చింది. చక్రాలు మార్చినట్టు మారుస్తాడు, కానీ జీవాత్మకి మరణం లేదు, అనంతుడు. ఎందుకంటే ఉన్నది ఒకటే నేను కాబట్టి అది పాయింట్. ఈ ఆత్మ అనే పేరు దానికి వాడతాం. జీవాత్మ, భూతాత్మ, ప్రేతాత్మ, చిదాత్మ, పరమాత్మ. అదేవిధంగా జ్ఞానం కూడా అజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞానం ఒకటి కాదు. ఏమైనా రకరకాల మరి అత్యంత తేలికైందే కదా. నువ్వు కష్టపడాల్సింది ఏముంది ఇక్కడ? ఏనాడైనా పనిముట్టు కష్టపడుతుందా? చెప్పు. అది కంప్లైంట్ చేస్తుందా? లేదు కదా. ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు గురుగారు.
ఇంకేమీ లేదని గుర్తించేవాడు ఉన్నాడా? ఆ క్వశ్చన్ వేసాడంటే ఉన్నాడు గురువు గారు. చెప్పాడు. ఓకే. ఉంటే వాడి స్వరూపం ఏంటి? స్వరూపం తెలియట్లేదు, వాడి స్వరూపం మాత్రం కనుక్కోలేకపోతున్నాం. దొరకట్లేదు. ఉంటే కదా కనుక్కోడానికి. అది దొరకట్లేదు. ఇప్పుడు పాము ఉన్నదని భయపడ్డావు, బాగానే ఉంది. నువ్వు పామును ఎత్తుకుతున్నావు, తాను ఎత్తకట్టల్లా. చూస్తే పాము లేదు అక్కడ. అవునవును. పాము లేదు కానీ తాడు ఉందని గుర్తించావా లేక? చైతన్యలోనే